Hi friends, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి parallel run and rerunning for field test cases. ఎలా ఈ రెండు కేసెస్లో మనం చేస్తామనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు parallel ఇది సింపుల్ అన్నమాట. ఎక్కడ కూడా మనకు కష్టం లేకోకుండా అయిపోతుంది. ఎలా అంటే జస్ట్ మనకు ఎక్కడ కుకుంబర్ మన లాస్ట్ వీడియోలో ఎట్లా క్రియేట్ చేస్తామని చూసాం కదా, ఆ రిపోర్ట్ అండ్ ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ప్యారలల్ రన్. ఓకే, ప్యారలల్ రన్‌కి ఎక్కడైనా సరే ఎనీ స్పెసిఫిక్ లొకేషన్స్ ఎక్కడైనా తీసుకోండి. ఇక్కడ లాస్ట్ అయినా, మిడిల్ అయినా ఎక్కడైనా సరే కామాతో స్పెసిఫై చేయాలి. కామా, క్లోజింగ్. ఓకే, ఇక్కడొచ్చి డబుల్ కొటేషన్స్ ప్యారలల్. ఓకే, అండ్ ఇక్కడికొచ్చేసరికి క్యాపిటల్ ఎం, స్మాల్ లెటర్. ఓకే, అండ్ కోలన్. ఇక్కడికొచ్చేసరికి మీరు ఎన్ని ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నారో అన్ని ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ప్రొవైడ్ చేయాలి. నేను 2 పెట్టాను. ఓకే, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఫర్ 2 పెట్టాను. ఎందుకంటే నాకు జస్ట్ ఫర్ సీయింగ్ పర్పస్. ఓకే, మీరు కావాలంటే 4, 5 మీ ఇష్టం. నంబర్ ఆఫ్ కౌంట్స్ మీకు ఎలా ప్యారలల్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది బేస్డ్ అపాన్ మీ కన్వీనియంట్ బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇది ఫస్ట్ ఫర్ ప్యారలల్ రన్నింగ్. ఈ యొక్క లైన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ ఓన్లీ ఫర్ లాగిన్ మాత్రమే క్రియేట్ చేసాం కదా, ఇక్కడ దీన్ని తీసేసి స్టార్ పెడతాం. సేవ్. ఎందుకు అంటే మన స్టార్ పెడితే టోటల్ ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఉన్న ఫీచర్స్ అన్ని తీసుకుంటుంది. స్పెసిఫిక్ నేమ్ పెడితే ఓన్లీ దట్ పర్టికులర్ ఫీచర్ ఫైల్ మాత్రమే తీసుకుంటుంది. అందుకోసం మనము ఆ స్టార్ అనేది రాయడం జరిగింది అనమాట. ఓకే, దాని తర్వాత జస్ట్ మనకు npm రన్. మనకు టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఇందులో ఒకటి. ఓకే, ఇందులో రెండు. ఓకే, ఇందులో ఒకటి, ఇందులో రెండు. టోటల్ 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఓకే, మనం ఎన్ని చెప్పాం, ప్యారలల్ 2. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కౌంట్ అనేది 2 అనేది రన్ అవుతుంది. ఫెయిల్ ఆర్ పాస్, లీవ్ ఇట్. బట్ అయితే మనకు 2 గా డివైడ్ అవుతాయి అనమాట. ఓకే, చూడండి మనకు 2 బ్రౌజర్స్ ఓపెన్ అయినాయి ప్యారలల్ గా. ఓకే, ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా మనకు 2 ప్యారలల్ బ్రౌజర్స్ ఓపెన్ అవ్వాలని మనం పెట్టాం కాబట్టి 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ఓపెన్ చేసి రన్ అవుతుంది. టోటల్ మనకి ఎన్ని సినారియోస్ రన్ అయ్యాయి, 3. ఒక్క నిమిషం, ఇది సంథింగ్ ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఇండెక్స్ ఇది అప్డేట్ అవ్వలేదు. ఓకే, ఫిల్లర్ సెక్షన్ ప్యాకేజ్ పేజ్ సేవ్ చేద్దాం. ఓకే, వన్ మోర్ టైం రన్ చేద్దాం. లాస్ట్ టైం ఫిల్ పెడితే మనకు రిపోర్ట్ జనరేట్ అయింది. సేమ్ టైం అగైన్ మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. చూడండి మనకు 2 ప్యారలల్ అనేది ఆటోమేటిక్ అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మనకు ఈవెన్ నెగిటివ్ కేసెస్ లో కూడా మనకు సేమ్ పాస్ అవుతుంది. బికాస్ మనకు 1 టెస్ట్ కేస్ గాట్ ఫెయిల్డ్ అండ్ 2 గాట్ పాస్డ్, 2 స్కిప్పింగ్ కేసెస్. ఓకే, మనకు ఎందుకంటే మనకు సంథింగ్ ఇష్యూ వచ్చింది, 2 రన్ అవ్వలేదు. బట్ అయితే మనకు ఫెయిల్డ్ వచ్చింది, నో ఇష్యూస్. ఓకే, మా స్క్రీన్ షాట్ కూడా అటాచ్మెంట్ అయ్యింది అండ్ ఫెయిల్ అయింది అనమాట. ఓకే, and we'll open and see. Again it is not taking.
ఇది సినారియో వైస్ గా తీసుకుంటే ఇది రావాలి. బట్ ఎందుకు రిపోర్ట్ జనరేట్ అవ్వట్లేదు? రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వాలి. ఎందుకు ఇది రిపోర్ట్ జనరేట్ అవ్వట్లేదు? ఓకే. బట్ మనం ఇక్కడున్న కుకుంబర్ రిపోర్ట్ లో చూద్దాం. ఓకే. మనకి ఇక్కడ చూస్తే వన్ పర్టికులర్ కేసెస్ లో అనేది ఫెయిల్ అయ్యింది అండ్ టూ కేసెస్ అనేది పాస్ అయ్యింది. ఓకే. అండ్ దెన్ మనకు ఫెయిల్ అయిన కేసెస్ ని మనము రీరన్ చేయాలి. ఫెయిల్ అయిన కేసెస్ ని రీరన్ చేయాలి. మరి ఎలా రన్ చేస్తాం? పర్టికులర్ గా సిచ్యువేషన్ లో ఉన్నదాన్ని ఎలా రన్ చేస్తాం? ఇక్కడ ఇక్కడ ఫార్మాట్ ట్యాగ్ ఉంది కదా, ఇందులో మనకు రీరన్ కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. కామా ఇచ్చేసి ఇక్కడ టూ బ్రేసెస్ పెట్టి రీరన్ కోలన్ @ రీరన్ డాట్ టెక్స్ట్ అని చెప్పి ఇస్తున్నాం, టిఎక్స్టి. ఓకే. ఇది రీరన్ ఫార్మాటింగ్ కింద. ఓకే. అండ్ దెన్ మనకు అలాగే మనము ఈ పర్టికులర్ ఫైల్ రీరన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, సచ్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. ఫస్ట్ మనకి ఇక్కడ రీరన్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది జనరేట్ అవ్వాలి. చూస్తే ఇక్కడ చూడండి, మనకు రీరన్ డాట్ టెక్స్ట్ అనేది మనకు డిఫైన్ అయ్యింది. ఓకే. మనకు ప్రోగ్రెస్ బార్ ఉండడం వల్ల ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది మనకు క్లియర్ గా మనకు డిఫైన్ చేస్తుంది. ఓకే. అండ్ మనకు రిపోర్ట్ జనరేషన్ లో కొంచెం ఇష్యూ ఉంది. నేను మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తాను. ఓకే. ఇది రిపోర్ట్ జనరేట్ అయినట్టుంది ఈసారి. ఓకే. ఎస్, గాట్ సక్సెస్. చూడండి, మనకు టూ ఫ్యూచర్స్ అనేది జనరేట్ అయినాయి అండ్ త్రీ సినారియోస్ 100% పాస్ పర్సెంటేజ్. ఓకే. అండ్ ఏదో ఇష్యూ ఉంది, నేను అది మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవ్రీ టైం రన్ చేసినప్పుడు ఒక్కోసారి జనరేట్ అవ్వదు, ఒక్కోసారి రన్ చేస్తుంది. ఓకే. దీంతో పాటు మనము ఏం చూద్దాం అనుకున్నాం, నోట్ ఫైల్. ఇందులో ఏవి ఫెయిల్ అవ్వలేదు, బికాజ్ మన కేసెస్ అనేది ఫెయిల్ అయ్యిందంటే 100% మనకు తెలుస్తూ ఉండే. ఎలా చేద్దాం? ఒక నిమిషం ఇక్కడ ఏం వాల్యూ ప్రొవైడ్ చేయకపోతే చూద్దాం. ఎందుకంటే మనకు అట్లీస్ట్ ఒక ఫెయిల్ తెలిస్తే మనకు అందరికి వస్తాయి. ఫైల్ క్రియేట్ అవుతుంది అందులో, ప్లస్ మనకు ఆటోమేటిక్గా మనకు ఆ, ఏమంటారు, ఒక సినారియో అనేది అక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. షెట్ అయినా తీసుకుంటుంది. మనకి దీంట్లో వచ్చే ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ ఎవ్రీ టైం మనకు స్టోరేజ్ చేస్తుంది, అందుకోసం మీకు చూపించలేకపోతాను. బట్ అయితే మనకి ఇక్కడ ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. ఎలా అది స్టోర్ అవుతుందని చూపిద్దాం అనుకుంటే ఇది ఆ, ఏమంటారు, సినారియోస్ అనేది డిఫైన్ చేయలేకపోతాను. చూద్దాం, మొత్తం అని ఫెయిల్ చేద్దాం, ఈసారి అన్న వర్కౌట్ అవుతుందేమో. ఈ మెర్క్యూరీ టూర్ లో ఉన్న ఒక్కొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇదే పెద్ద తలనొప్పి. ఏంటంటే అది ప్రతిసారి అది ఆ, ఏమంటారు, ఏది ఇచ్చినా కూడా సక్సెస్కి వెళ్ళిపోతారు. చూసారా, మరీ దరిద్రం కాకపోతే ఇప్పుడు. రైట్.
ఫెయిల్డ్ కేస్ ఎలా చేద్దాం? మనకి ఇప్పుడు ఫెయిల్డ్ కేసులో ఇప్పుడు ఒకటి ఫెయిల్ రావాలి, అయితేనే మనకు వర్కౌట్ అవుతుంది, కాకపోతే అవ్వదు. సరే, దీన్ని తీసుకుంటాను. ఓకే, ఇక్కడికి వచ్చేసేసరికి జస్ట్ ఉన్న దాంట్లో రీయూజ్ చేస్తాము. ఫెయిల్ చేద్దాం పెట్టైనా కానీ. ఆరెంజ్ వచ్చారు. యూఆర్ఎల్ చేంజ్ చేద్దాం. హెచ్ఆర్ ఎందుకు? ఆటోమేటిక్ గా మనకు యూఆర్ఎల్ అనేది రాంగ్ ప్రొవైడ్ చేస్తామంటే ఆటోమేటిక్ ఇదే ఫెయిల్ అయిపోద్ది ఇక. అన్ని కేసెస్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఈ ప్రోగ్రెస్ కూడా కనపడడానికి ఏంటంటే ఈ పర్టికులర్ గా కుకుంబర్ డాట్ ఫార్మాట్ లో ప్రోగ్రెస్ ఐఫన్ బార్ అని పెట్టాం కదా, దాని వల్ల వచ్చింది. ఓకే, మనం చూడండి అన్ని కేసెస్ లో 3 and 3 ఫెయిల్డ్ అయినాయి. ఓకే, మనకు 3 టెస్ట్ సినారియోస్ గాట్ ఫెయిల్డ్. ఓకే, 3 స్టెప్స్ గాట్ పాస్డ్ మీన్స్ అంటే అవి ఓపెన్ అయ్యాయి కాబట్టి టెస్ట్ కేసెస్ అనేవి పాస్. మిగిలిన కేసెస్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయి. ఓకే, అండ్ మనకు ఇది ఫెయిల్డ్ కేస్. ఇప్పుడు మనకు ఇదే దాన్ని మనము ఇక్కడ ఓపెన్ చేస్తే చూడండి, మనకు ఈ కేసెస్ అనేవి ఫెయిల్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు దీన్ని రీరన్ చేయాలంటే ఎలా రన్ చేయాలి అంటే, మనకి ఇక్కడ ప్యాకేజ్ డాట్ దీంట్లోకి వెళ్ళేసి, ప్యాకేజ్ ఉంది కదా ఇందులోకి ఇక్కడ వెళ్ళిపోయేసి, ఇక్కడ కామా అండ్ మనకి ఇక్కడ టెస్ట్ కోలన్ ఫెయిల్డ్ అని ప్రొవైడ్ చేసి కోలన్ అండ్ డబుల్ కొటేషన్స్ లో మనకి ఇక్కడ ఇది పెట్టాం కదా, ఈ పర్టికులర్ కేసెస్ ని తీసుకున్నాం ఇక్కడ పెడదాం. ఓకే, దాని తర్వాత స్పేస్ మనకు ఈ నేమింగ్ కన్వెన్షన్ అనే ఫైల్ ఇక్కడ ఉంది. ఓకే, దీన్ని కాపీ చేసుకున్నాం టోటల్. ఓకే, అండ్ కమ్ బ్యాక్ అండ్ పేస్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ పెట్టిన తర్వాత మనకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదే దాని ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ రీరన్ చేయడానికి, ఇది ఫెయిల్డ్ టెస్ట్ కేసుని ఎలా రన్ చేస్తాం, ఇక్కడ వరకు ఏం పెట్టాం, టెస్ట్ పెట్టాం కదా, ఎన్పిఎం రన్ టెస్ట్ అని పెట్టాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఫెయిల్డ్ మాత్రమే రన్ చేయాలన్నప్పుడు కోలన్ ఫెయిల్డ్ ఫెయిల్డ్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఆ స్పెసిఫిక్ ఫైల్లో ఉన్న దానిలో మాత్రం అనేది ఇన్ కేస్ పాస్ అయిన అనుకోండి మనకు రాదు. ఓకే, Shit. ఇది ఫెయిల్ అవుని తర్వాత చెప్తాం. ఫెయిల్ అయిన తర్వాత మనకి పాస్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇది కాపీ చేసుకొని ఇక్కడ నోట్ ఫైల్ పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ మనకి ఇక్కడ బుక్స్లైనా ఇక్కడ కంట్రోల్ జెడ్. ఓకే, సేవ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకు రీరన్ చేసి పాస్ చేద్దాం. మనకు పాస్ అయిందంటే మనకు ఆటోమేటిక్గా అక్కడ ఫంక్షనాలిటీలో మనకు ఏంటంటారు స్క్రిప్ట్స్ అనేవి కనపడవు, బట్ తీసేసుకుంటుంది దీంట్లో ఉన్న ఒక్క మైనస్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు రీరన్ లోకి వెళ్ళి చూస్తే మనకు ఎటువంటిది లేదు. కరెక్టా? ఇలా మనము రీరన్ చేసుకొని దాన్ని ఒకవేళ ఫెయిల్ అయ్యంటే అగైన్ మనం దాంట్లో చూడొచ్చు అనమాట. ఒకవేళ నాకు ఇట్లా కాదు, నాకు ప్రెసర్ అంటే నాకు కుకుంబర్ JSN లో నేను పెట్టుకొని నేను రన్ చేద్దాం అనుకుంటాను, ఎలా రన్ చేసుకోవచ్చు, ఆ స్పెసిఫిక్ గా ఎలా రన్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఆ, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది, ఈ పర్టికులర్ కేస్ ని మనము ఆ, ఏమంటారు ఉమ్, ఏం చెప్పవచ్చు ఇక్కడ,
ఇది డిఫాల్ట్ పాత్ కింద అనమాట. ఈ పర్టికులర్ కేసెస్ లోను, ఈ సినారియో కేసెస్ లోను ఉంటుంది. ఓకే. మరి ఎలా రన్ చేయొచ్చు? ఓన్లీ ఫోర్ అన్నప్పుడు ఒక స్పెసిఫిక్ ఫైల్ మాత్రమే ఉంది అంటే ఫైల్ మాత్రమే కాదు, ప్రతిదీ తీసేసుకుంటుంది. ఎందుకంటే మనకి స్టార్ ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. అవి సినారియో అవుట్‌లైన్ అండ్ ఇది. ఓకే. నేను ఓన్లీ ఫర్ సినారియో అవుట్‌లైన్ దీన్ని మాత్రమే కాపీ చేసుకుంటా. ఎక్కడ ఫెయిల్డ్ కేస్‌లో పెట్టడానికి. ఓకే. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. సక్సెస్ అయిందా? బట్ ఇక్కడ ఏమొచ్చింది? 3 సినారియోస్, 3 పాస్ట్ అండ్ 9 స్టెప్స్. బట్ మనకేం పెట్టాము? ఓన్లీ ఒక ఫైలే పెట్టాం. బట్ స్టిల్ అన్నీ తీసుకుంటుందంటే బికాస్ ఆఫ్ హియర్ మనం స్టార్ పెట్టాం. డిఫాల్ట్‌గా పాత్ అనేది అంతా కూడా తీసేసుకుంటుంది. అందుకోసం మనకు మొత్తం అన్నీ కూడా రన్ అవుతాయి. ఫెయిల్ అయినవి, పాస్ అయినవి. సారీ. మనకు అలా కాకూడదన్నప్పుడు డిఫాల్ట్ నుంచి టోటల్‌గా కాపీ చేసేసుకోవాలి. డిఫాల్ట్ నుంచి టోటల్ కాపీ చేసుకోండి. ఓకే. దాని తర్వాత కిందకొచ్చి కామా, డౌన్, పేస్ట్. ఓకే. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ రీరన్. డిఫాల్ట్ ప్లేస్‌లో రీరన్. తర్వాత ఇక్కడ పాత్ ఉంది కదా! రిమూవ్ పాత్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఓకే. అండ్ మిగతావన్నీ సేమే. ఓకే. అండ్ ఇది సేమే, ఇది సేమే, ఇది సేమే, అంతా సేమే. ఓకే. ఒకే ఒకటేంటంటే మనం పాత్ రిమూవ్ చేస్తాం. తర్వాత ఈ రీరన్ ఉంది కదా! దీన్ని కాపీ చేసుకోండి. దాన్ని తీసుకెళ్ళి ప్యాకేజ్.json ఉంది కదా! ఇక్కడ మనకు ఆల్రెడీ టెస్ట్ ఫెయిల్‌లో మన కుకుంబర్ స్పేస్‌లో ఇక్కడ పెట్టాం కదా! ఇక్కడికొచ్చేసరికి ఈ జేఎస్ఎన్ ఉంది కదా! ఆ జేఎస్ఎన్ తర్వాత హైఫన్ పి రీరన్. మనకి ఏదైతే ట్యాగ్ స్పెసిఫై చేసామో ఆ స్పెసిఫిక్ ట్యాగ్ రీరన్. ఓకే. సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను, ఇక్కడ ఓన్లీ వన్ ఫైలే. మళ్ళీ ఇది సేమ్ లాగిన్ దాన్ని మాత్రమే క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే. సేవ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ప్రీవియస్ మనకి ఎన్ని రన్ అయినాయి? 3 సినారియోస్, 3 సినారియో 9 స్టెప్స్ గాట్ పాస్ట్. ఓకే. ఇప్పుడు తేడా చూద్దాం. ఇప్పుడు చూడండి. ఒక్క సినారియో మాత్రమే రన్ అయింది. 3 స్టెప్స్ గాట్ పాస్ట్. ఒక్క సినారియోనే. ప్రీవియస్ ఎన్ని జరిగింది? 3 సినారియోస్. నౌ 1 సినారియో. బికాస్ ఆఫ్ ఇక్కడ మనకు రీరన్ అనే ట్యాగ్ యూజ్ చేసాం. అండ్ ఆల్సో మనం పాత్ స్పెసిఫై చేయలేదు. ఏ పాత్ తీసుకోమని చెప్తున్నాము? ఇక్కడున్న రీరన్‌లో ఉన్న కోడ్‌లో ఉన్నటువంటి ఫైల్స్ మాత్రమే తీసుకోమని చెప్తున్నాం. అందుకోసం మనకు ఆ స్పెసిఫిక్ వాల్యూస్‌ని తీసుకొని రన్ చేసిందనమాట. ఓకే. ఇలా మనము ప్రతిదీ కూడా మనము డిఫైన్ చేసుకొని చేయొచ్చు. ఓకే. ఇలా మనకు పారలెల్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అండ్ అలాగే ఫెయిల్ టెస్ట్ కేస్‌ని రీరన్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇక్కడ పైప్‌లైన్‌లో ఒకవేళ మనకు కొన్నిసార్లు ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ మనం కమిట్ చేయడం మర్చిపోయుండొచ్చు ఫస్ట్ టైమ్. రిమూవ్ చేసి మనం రన్ చేసి ఉండొచ్చు. ఆ టైంలో మనకు ఫెయిల్ అవుతుంది. ఇటువంటి కేసెస్‌లో ఎలా చేయొచ్చంటే మనకు ఒక ప్లగిన్ ఉందన్నమాట. ప్లగిన్ వచ్చి npm ifs హైఫన్ ఎక్స్ట్రా స్పేస్ -d ఉంది. ఈ పర్టికులర్ ప్లగిన్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకొని ఇనిట్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి అక్కడ చెక్ చేయాలన్నమాట. ఒక ఇన్‌స్టాల్ దట్ పర్టిక్యులర్ ఫోల్డర్ అనేది ఉందంటే ఆ ఫోల్డర్ మాత్రం క్యాప్చర్ చేసుకొని లేకపోతే డిలీట్ చేయాలి. ఓకే. అది ఎలా చేస్తాము అంటే ఇక్కడికొచ్చేసి ఇన్‌స్టాల్ చేసేద్దాం ఫస్ట్. ఓకే. వన్స్ మనం ఇన్‌స్టాల్ చేశాక 100% డన్. ఓకే. దాని తర్వాత మనకి ఈ పర్టిక్యులర్ యుటిలిటీ ఫోల్డర్ ఉంది కదా! ఈ యుటిలిటీ ఫోల్డర్‌లో మనకు ఒక క్రియేట్ చేయాలి. ఏమని? ఆహ్, యుటిలిటీలోనే క్రియేట్ చేయండి. లేకపోతే హెల్పర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో అయినా క్రియేట్ చేయండి.
both naming conventions are useful for both cases. Okay, init.ts. ఓకే, init.ts. దాని తర్వాత ఈ పర్టికులర్ init లో కాన్స్టంట్ fs ఈక్వల్ టు రిక్వైర్డ్ fs ఎక్స్ట్రా. ఓకే, అండ్ దాని తర్వాత కిందకి వచ్చేసి ట్రై, అండ్ ఇక్కడికి వచ్చేసి fs డాట్ ఎన్షూర్ డైరెక్టరీ. ఏం డైరెక్టరీ కావాలనుకుంటున్నాం? ఎన్షూరింగ్ గా మనకు ఈ టెస్ట్ రిజల్ట్ ఫోల్డర్ అనేది కావాలనుకుంటాం. ఓకే, ఇది అయిపోయిందంటే క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ ఎర్రర్. ఇక్కడికి వచ్చేసరికి ఆ క్యాచ్ చేసిన తర్వాత కన్సోల్ లో మనకు ఆ పర్టికులర్ ఫోల్డర్ ఉందా లేదా అని మనకు చేస్తున్నాం అనమాట. ఒకవేళ ఎన్షూర్ మనకు ఆ పర్టికులర్ ఫోల్డర్ డైరెక్టరీ లేదంటే మనం క్రియేట్ చేయమంటాం అనమాట. ఓకే, ఫోల్డర్ నాట్ క్రియేటెడ్. ఇక్కడికి వచ్చేసరికి ఎర్రర్. సారీ, కామా డిఫైన్ చేయొచ్చు, ప్లస్ అయినా డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇలా మనకు దీన్ని చేస్తాం. దీని తర్వాత మళ్ళీ మనకి ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ఫైల్ని మనము ఎక్కడ ప్యాకేజ్లోకి వచ్చేసి ఇక్కడ టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ కింద బిఫోర్ కోలన్ 3 టెస్ట్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి npx స్పేస్ ts -node. ఓకే, అండ్ దాని తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ యొక్క పాత్, రిలేటెడ్ పాత్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ఈ పర్టికులర్ పాత్ ని చేస్తుంది. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే బిఫోర్ ప్రాజెక్ట్ హిట్ అయ్యేదానికైనా ముందు రీటెస్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. వెదర్ మనకు ఈ స్పెసిఫిక్ గా ఉన్న ఫోల్డర్ యొక్క లొకేషన్ మనకు ఉందా లేదా అని. ఒకవేళ లొకేషన్ లేకపోతే క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఉంటే ఓకే, లేకపోతే క్రియేట్ చేస్తుంది. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఇది. ఓకే, ఇది దీనివల్ల ఏంటంటే మనకు పైప్ లైన్ లో ఒకవేళ రిపోర్ట్ ఫోల్డర్ లేకపోయినా కూడా మనకు ఈజీగా అకామిడేషన్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ఫర్ parallel execution and rerunning for failed test cases and resolving for pipeline issues. Okay, thank you for watching, and please do subscribe and share to your friends and colleagues. Thank you.